ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. వ్లాగ్ అయితే లేట్గానే వస్తుంది. సో సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోబోయే వాళ్ళకి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చెప్పాను కదా, ఈ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం అని చెప్పి. నేను మార్నింగ్ 4:30కి అయితే లేచి మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. అంటే మోస్ట్లీ నాది వచ్చేసి పూజా రూమ్కే ఉంటుంది. దేవుణ్ణి సర్దడం, డెకరేట్ చేయడం, అక్కడ ప్రసాదాలు ఆర్గనైజ్ చేయడం అండ్ డెకరేట్ చేయడం అన్ని ఇలా నెలే ఉంటాయి అనమాట. ప్రసాదాలన్నీ మా మమ్మీయే చేసుకుంటారు. ఏమన్నా చిన్నవి హెల్ప్, పునాలు చుట్టడం అట్లాంటి ఏమైనా హెల్ప్ కావాలంటే మేము చేస్తాము. సో మా పూజ అయితే అయిపోయింది. పూజ అయిన తర్వాత లంచ్ చేసేసి ఫోటో సెషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంట్రొడక్షన్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ నుంచి వీడియో అయితే రికార్డ్ చేశాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. ముందు రోజు పడుకునేసరికి లేట్ అయిపోయింది. సో కళ్ళు అయితే లేవట్లేదు. బట్ మా మమ్మీ ఆల్రెడీ లేచి పని చేసేసుకుంటున్నారని చెప్పి ఇంకా కష్టంగానే లేచాను 4:30కి. ఇంకా లేచి త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్తున్నాను. నా ఫస్ట్ టాస్క్ అయితే పువ్వులు కోయాలి. పువ్వులు కోయడం సరదానే కానీ వర్షాకాలం అక్కడ పురుగులు ఉంటాయి. అవి అయితే కొంచెం భయము. అవి మీద పడతాయేమో అని భయం వేస్తుంది కదా. ఆ భయంతో కోయడం వల్లే ఇక్కడ నాకు మీద ఫ్లవర్ది వెనకాల తొడము ఉంటుంది కదా, అది పడింది. ఒక్కసారి భయపడ్డాను అనమాట. గుండె ఆగినంత పని అయిపోయింది. అది చూస్తే మా మమ్మీ పైనుంచి చూసి నవ్వుతున్నారనమాట. సో మందార పూలన్నీ కోసేసాను. ఇంకా కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉంటాయి, అవి కూడా కోసేస్తే ఫ్లవర్స్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇవైతే మా చిన్ని గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇది మా దేవుడు గది. ఇక్కడే మేము వరలక్ష్మి వ్రతం కూడా చేసేసుకుంటాము. సో మాకైతే వరలక్ష్మి వ్రతానికి పాలవెల్లి కట్టుకునే ఆనవాయితీ ఉంది. సో దానికోసం ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను. ముందు ఫ్రూట్స్ అన్ని పసుపు నీళ్ళలో కడిగేసుకుని ఇప్పుడు థ్రెడ్స్ కి అయితే పసుపు రాస్తున్నాను. దాంతో పాటు తోరాలకి కూడా పసుపు రాసేస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ అన్నిటికీ దారాలు కట్టేసి పాలవెల్లి కట్టడం అయితే స్టార్ట్ చేశాను. మేమైతే వరలక్ష్మి పూజకి 5 వెరైటీస్ తో పాలవెల్లి కడతాము. ఈసారి వెలగపండు కూడా దొరికిందంట, అందుకని వెలగపండు అండ్ అరటిపళ్ళు వేసి 7 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే మేము పాలవెల్లి కడుతున్నాం అనమాట. ఇలా అయితే పాలవెల్లికి అన్ని ఫ్రూట్స్ అయితే కట్టేస్తున్నాను. అన్ని ఫ్రూట్స్ కట్టేసిన తర్వాత మామిడాకులు, ఉసిరి, జామాకులతో అయితే కవర్ చేసేసి డెకరేట్ చేసేసాను. ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారిని రెడీ చేస్తున్నాను. మా మమ్మీ చేసుకునే టైంలో లక్ష్మీ గణపతులను పెట్టుకునే పూజ చేసుకునేవారు. సో ఇలా అమ్మవారి బొమ్మ అవి చేయడం నా టాస్క్ అనమాట. నాకు ఇష్టము. అండ్ అమ్మవారు కూడా అలంకార ప్రియురాలే కాబట్టి మనం ఎలా చేసుకున్నా తప్పు లేదు అని నా ఒపీనియన్. సో నేనైతే లక్ష్మీ అమ్మవారి బొమ్మని ఆల్మోస్ట్ లైక్ ఒక 7 years గా రెడీ చేస్తున్నాను. మా మమ్మీ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారిని కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. మనం మెయిన్ గా పూజ చేసేది కలిసానికే కదా. రిమైనింగ్ మనం ఎన్ని పెట్టుకున్నా అదంతా ఒక డెకరేషన్ పార్ట్ లోకి యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే అమ్మవారిని పూజా రూమ్ లోకి తీసుకొచ్చేసాను. ఇక్కడే మేము పూజ చేసుకుంటామని చెప్పాను కదా. ఫస్ట్ అయితే ఆసనం లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టేసి అండ్ దెన్ మెయిన్ ఫోటో ఫ్రేమ్స్ అని కలిసం పెట్టడానికి అయితే పీఠం రెడీ చేస్తున్నాను. పూజ చేసేది మా మమ్మీయే కాబట్టి మా మమ్మీ అయితే ఇక్కడ ఫొటోస్ కి బొట్లు పెట్టేసి కలిసం అయితే పెట్టేసి వెళ్తారు. మా మమ్మీ కలిసం పెట్టేలోగా పులిహోర పోపు వేసేయమంటే పులిహోర పోపు వేసేసి పులిహోర అయితే కలిపేశాను. ఇంట్రోలో చెప్పాను కదా ఏమైనా చిన్న హెల్ప్ కావాలంటే చేస్తాను అంటే, సో ఇలాంటి హెల్ప్ కూడా నేను చేస్తాను. అండ్ లాస్ట్ మా మమ్మీ అయితే బూరెలు వేస్తున్నారు. ఈలోగా దేవుడి దగ్గర ప్రసాదాలు అన్నీ అయితే నేను సర్దేద్దామని చెప్పి పీఠం వేసి అందులో ఆకు వేసేసి పెట్టేశాను. ఎవ్రీ ఇయర్ మేము 11 రకాల ప్రసాదాలు అయితే చేస్తాము. సో ఇయర్ కూడా అంతే. సో ప్రసాదాలు వచ్చేసి బూరెలు, గారెలు, అప్పాలు, పాలకాయలు, పరమాన్నం, చలిమిడి వడపప్పు, పెరుగన్నం,
శనగలు, కుడుములు అండ్ పులిహోర, పునుగులు. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో అలా అయితే ప్రసాదాలు అమర్చేసి ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పెట్టడం మర్చిపోతే అమ్మవారిని కూడా పెట్టేశాను. ఇంకా ఆల్ సెట్. మా మమ్మీ వచ్చి పూజ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అయితే నేను పూజా రూమ్ అయితే డెకరేట్ చేశాను. ఎలా ఉందో కొంచెం కామెంట్స్ లో చెప్పండి. ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు, సారీ, తాంబూలం అన్ని ఎవ్రీథింగ్ మా మమ్మీకి హ్యాండీకప్ రెడీ చేసేసి నేనైతే రెడీ అయ్యడానికి వెళ్ళిపోయాను. నేను రెడీ అయ్యి వచ్చేలోగా మా మమ్మీ అయితే పూజ స్టార్ట్ చేసేసారు. ఇలా అయితే నేను సింపుల్ గా రెడీ అయ్యి వచ్చేసాను. ఇక్కడ మా మమ్మీ పూజ చేసుకుంటుంటే నేనైతే బుక్ చదువుతున్నాను. అండ్ ఇక్కడ నేను కూడా దేవుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తూ దండం పెట్టుకుంటున్నాను. ఇలా అయితే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్ లో హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసాము. సో ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలా అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. ఎప్పట్లానే ఎవ్రీ ఇయర్ లానే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో మీకు వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సబ్స్క్రైబర్ కౌంట్ అయితే 225 or 228 దగ్గరే ఆగిపోయింది. మీకు నా వ్లాగ్స్ నచ్చినట్టు అయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మోస్ట్లీ నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటాను. సో ఐ విల్ ట్రై టు మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ యూట్యూబ్. రీచ్ వస్తేనే కదా ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయగలము. ఐ నో బిగినింగ్లోనే రీచ్ కావాలి అని అంటే అవ్వదు. సో కొంచెం పుష్ ఇస్తే కనుక కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తాను. ఒక 5 to 6 వ్లాగ్స్ అయితే ఉంటాయి నా ఛానల్లో. అవి కూడా వెళ్ళి చూసేయండి మీకు టైం ఉంటే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.